अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम व अला आलिहि व अस्हाबिहि अजमाइन अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम इन्ना नहनु नज़्ज़ल्ना ज़िक्र व इन्ना लहु लहाफ़िज़ून। ప్రియమైన సోదర సోదరీమణులారా, అల్లాహ్ తబారక్ వ తఆలా దయ వల్ల మేము ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెంలో గత 3 సంవత్సరాల నుంచి మదర్సా నడుపుతున్నాము. ఈ మదర్సా పేరు మదర్సా జామియా ఇస్లామియా తాడేపల్లిగూడెం చారిటబుల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్. మా మదర్సాలో 35 మంది పిల్లలు హాస్టల్ వసతితో మరియు మక్తబ్ 25 మంది పిల్లలు చదువుతున్నారు. మదర్సా జామియా ఇస్లామియాలో పిల్లలకు అరబ్బీ, ఉర్దూ, దీనియా, తాలిముల్ ఇస్లాం, దువా, హదీస్ మరియు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, హిందీ, కంప్యూటర్ క్లాస్, ఇంగ్లీష్ గ్రామర్తో పాటు చదివిస్తున్నాము. సోదరులారా, ఈ మదర్సా పెట్టడానికి కారణం తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ఏ మదర్సా లేదు మరియు మన సోదరులు ఇస్లాం నుంచి చాలా దూరంగా ఉన్నారు. చుట్టుపక్కల ఊరుల్లో అయితే మన ముస్లిం సోదరులు చాలామంది వేరే మతాలను కూడా అనుసరిస్తున్నారు. అందువలన మేమందరం కలిసి ఈ ఊర్లో మదర్సా నిర్మించి దీన్ పద్ధతులు నేర్పాలని అనుకున్నాము. ఈ మదర్సాలో ఉన్న పిల్లలు చాలామంది అనాథ పిల్లలు మరియు పేద పిల్లలు ఉన్నారు. ఈ మదర్సా కేవలం మీ అందరి సహాయం సహకారాలతో మాత్రమే జరుగుతున్నది. ఈ మదర్సా నిర్మించి 3 సంవత్సరాలు అయ్యింది, కానీ ఇప్పటి వరకు కరోనా కారణం వలన జల్సా జరగలేదు. ఈ సంవత్సరం 29/3/2022 అనగా మంగళవారం రోజున జల్సా జరిగింది. జల్సాకి ముఖ్య అతిథులు, గౌరవ అతిథులు రావడం జరిగింది. మాకు ప్రోత్సహించడానికి దగ్గరగా మగవాళ్ళు ఆడవాళ్ళు కలిపి 1000 మంది దాకా రావడం జరిగింది. జల్సాకి విచ్చేసిన వారందరికీ మా మదర్సా తరపున ధన్యవాదాలు. ఈ జల్సాలో పిల్లలు ఖురాన్ తిలావత్, నాత్, హమ్ద్ మరియు ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్లో ప్రసంగాలు చేశారు. ఈ పిల్లల యొక్క తఖ్రీర్లను మా ఈ ఛానల్లో తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.